నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కేటీఆర్తో భేటీ సమక్షంలో ఇక్కడ కేటీఆర్ రావడం జరిగింది జైత్యాల జిల్లాకు సంబంధించి. అయితే ఈ నేపథ్యంలో చాలామంది వచ్చారు, దాదాపుగా 60-70 కార్లు వచ్చినాయట. అంటే బందోబస్తుని వచ్చారు, కానీ ఇక్కడ సెక్యూరిటీ లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగింది. అందులో జర్నలిస్ట్ సాయి, క్యూనిస్కి సంబంధించిన సాయి కుమార్ తొక్కిసలాటలో కింద పడి చాలా డ్యామేజ్ అయింది. దానికి సంబంధించి ఒకసారి విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఇక్కడ సాయి హాస్పిటల్ ఉన్నాం, సాయిరామ్ హాస్పిటల్ ఉన్నాం జైత్యాల జిల్లాకు సంబంధించి. సాయితో ఒకసారి మాట్లాడి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి ఏం జరిగింది, అసలు తొక్కిసలాట ఎట్లా జరిగింది, చాలా ప్రమాదకరంగా జరిగింది, దానికి సంబంధించి విషయాలు మాట్లాడే ప్రయత్నం. సాయి నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది అన్న? ఇప్పుడు హెల్త్ అయితే ఓకే అన్న, కానీ నిన్న అసలు ఏం జరిగింది అన్న? యాక్చువల్ ఏం చేస్తామంటే జీవన్ రెడ్డి సార్లా ప్రెస్ మీట్ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే కేటీఆర్ ఎప్పుడు మనం పార్టీ జనతో భేటీ చేసుకొని వచ్చారు. రాగానే ఏం జరిగిందన్న, మేము రిపోర్టర్స్ అందరం ఏం చేసినాము, అందరం 10 మంది కూర్చున్నాం. మాకంటూ సపరేట్ చైర్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, కూర్చున్నాం. కూర్చోగానే ఏమైందంటే కేటీఆర్ వాళ్ళు ఎంతమంది వచ్చారు అన్న? వాళ్ళు చాలా మంది వచ్చారు అన్న, కౌంట్ చేయలేదు అన్న. అక్కడి నుంచి చాలా మంది వచ్చారు అన్న. ఇప్పుడు అందులో ఒక 4-5 ఎమ్మెల్యేలు వచ్చారు అన్న. 4-5 ఎమ్మెల్యేలు రావడం వల్ల వాళ్ళ కాన్వెంట్ పట్టుకొని క్రౌడ్ బాగా కూర్చున్నాం అన్న. అంటే అంతమంది ఇప్పుడు 4-5 ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మరి ఇక్కడ బందోబస్తు అనేది చేయలేదు కదా? లేదన్న, పోలీస్ ప్రోటోకాల్ లేదన్న. అక్కడ పోలీస్ ప్రోటోకాల్ ఉంటే ఇది జరిగేది ఎక్కడన్నా? చాలా మంది రిపోర్టర్లు ఎక్కడ ఇట్లా అయిందన్న. రిపోర్టర్లు చాలా మంది నష్టపోయారు అన్న. కెమెరాస్ ధ్వంసం కావడం, అది కావడం. ఈ సంఘటన జరిగే ముందు ఏం జరిగింది అసలు అన్న? ఈ సంఘటన జరిగే ముందు మేము అందరం కూర్చున్నాం. కూర్చునేటప్పుడు అంత క్రౌడ్ ఏం లేదు. కేటీఆర్ ఎంట్రీ కాగానే రసమై బాలకృష్ణ వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు కూడా మనకు అంత క్రౌడ్ ఏం లేదు. కేటీఆర్ సార్ ఇట్లా ఇన్వాల్వ్ కాగానే అందరు సీఎం అని అనుకుంటా మొత్తం ఒకటేసారి జనాల మీదకి రావడం, మొత్తం ఇట్లా చూసుకుంటూ రావడం. అయితే మాకు ఇక్కడ పైన అయిపోయింది అంటే మొత్తం చైర్స్ ఉన్నాయి అక్కడ. మేము చైర్స్ మధ్యలో ఉండడం వల్ల మొత్తం అయితే మొత్తానికి ఏమైందన్న, కెమెరాస్ అవి ఉండడం వల్ల మంచి జరగలేకపోయింది. అందరూ కూడా సార్ వస్తారు. మా ప్రెసిడెంట్ చిటి శ్రీనివాస్ అన్న, గోపాల్చారి అన్న, సంబరాచారి అన్న, వీళ్ళందరూ ఏం చేశారంటే ఏం చెప్పాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. మొత్తం దోస్తులాట మొత్తం దొబ్బేస్తున్నారు. ప్రోగ్రామ్ అయిపోయినాక స్టార్టింగ్ కేటీఆర్ ఇట్లా లోపలికి వచ్చేటప్పుడే. అయితే ఏం చేయాలో మాకు అర్థంగా పరిస్థితి తోస్తున్నారు. ఇక అప్పటికే రిపోర్టర్లు మేము కూడా అక్కడ ఒకసారి పడి లేచినాం. అక్కడ చూసరికి లోగోలు ఎక్కడికక్కడ చిందర అయిపోయినాయి. ఇక ప్రతి ఒక్కరు పడుతురు లేస్తురు. ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఇక అట్లా అని చెప్పి మేమంతా సైడ్కి నిలబడ్డాం. ఇక ఏంది అని మా రమేష్ అన్న ఏమన్నాడంటే, సాయి మన లోగో ఎక్కడ ఉందో చూడు అని. లోగో చూద్దామనేసి నేను చూసేసరికన్నా ఒక రిపోర్టర్ పాపం కరీంనగర్ నుంచి వచ్చిందట. అతను ఆల్రెడీ ఇట్లా వ్యవసాయ మొత్తం తొక్కులాటలు తొక్కేస్తున్నారు. అతను ఎవరు పట్టించుకుంటారు, కుర్చీలు కొని పడుతున్నాయి. అతను ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేసినా లోగో తర్వాత అని చెప్పి ఫస్ట్ అతన్ని లేపిన. అతన్ని లేపుదాం అనేసరికి ఫస్ట్ నాకు ఆల్రెడీ ఒకటి కెమెరా రాడు పడ్డది. కెమెరా స్టాండ్ ఉంటుంది కదా, అది పడ్డది. అంత పట్టించుకోకుండా లేపిన పక్క జరిపిస్తున్న ట్యాంక్ అన్నాడు. పక్క శ్వాస సార్ గన్మెన్ పడిపోయినాను. కేటీఆర్ సార్ గన్మెన్, మళ్ళీ ఎవరు గన్మెన్ పడిపోయాడు. అతను పడిపోగానే ఎంబడ మొత్తం మంది పడిపోయాడు. పడిపోగానే ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఏం చేయాలంటే మళ్ళీ తోసులాట అర్థం అయింది. ఇక తొక్కుడు చేసారు అన్న. ఆల్మోస్ట్ అన్న ఇప్పుడు ఎవరు నన్ను బచారు. వాళ్ళకి నేను జన్మ ఉన్నపడి ఉంటాను. ఇప్పుడు నన్ను పట్టుకొని తీసుకొని బయటకు వెళ్ళిపోయారు అన్న. ఇప్పుడు ప్రజాజ్యోతి స్టాఫర్ కూడా కిషోర్ అన్న కూడా నాకు వాడ మద్దతు వేయడం జరిగింది. పట్టుకొని నన్ను తీసుకెళ్ళేసి గ్రంథాలయం ఉన్నది పక్కకు. ఆ గ్రంథాలయంలో కూర్చోబెట్టిన తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదన్న. మొత్తం ఇట్లా చెమటవడం. అప్పటికి వచ్చిండు మా ప్రెసిడెంట్ కూడా చిటి శ్రీనివాస్ అని వచ్చిండు. మా మిత్రులు విలేకరులు కూడా వచ్చారు. వచ్చి చూస్తారు, మాట్లాడి అంబులెన్స్ ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే మూమెంట్ అన్న ఏం చేయాలో టెన్షన్ అవ్వడం ఇక అది పెయిన్, అది తొక్కిపోయిన మొత్తం ఏమైంది ఒకటేసారి పైకి రాగానే అన్న ఇక దమ్ము ఊపి రావుతాను. ఇక చేయి పెట్టని పరిస్థితి, ఏం చేయాలో అర్థమైతలేదు నాకు. ఇక్కడ అసలు ఊపిరి పరిస్థితి, భయం, ఏడుపు, భయం ఒక సైడు. ఏం చేస్తున్నా, నాకు ఏమైంది, ఏం జరుగుతుంది అన్నది ఒక గుండె స్కూల్లో పెట్టుకోవడం అలా జరుగుతుంది. కెమెరా మీద పడ్డా. కెమెరాలు ఆల్మోస్ట్ కింద పడిపోయినాయి. కెమెరా మీద నేను పడ్డా. కింద మొత్తం కెమెరాలు లోగోస్ అవే ఉన్నాయి. అయితే బాక్స్ మొత్తం ఇవి మొత్తం ఇవే మరకలు, మొత్తం బ్లడ్ క్లాట్ మరకలు ఇవే. బ్లాక్ మరకలు ఇవి మొత్తం లోగోలు ఉత్కపోయి, కెమెరాస్ ఉత్కపోయి అయినా మొత్తం బ్లాక్ గా మొత్తం బ్లడ్ లో క్లాట్ అయింది.
ఇక్కడ మరి కాళ్ళకు మొత్తం టోటల్ బాడీ కావడం జరిగింది. ఇక అంబులెన్స్ దూరం ఉండడం వల్ల నేను ఏమైపోయినా స్లో తప్పిపోయేది ఒకటి, ఇక ఊపిరి ఆడడం లేదు. ఆ టైంకు అంబులెన్స్ రాకపోయినుంటే కథం ఇక నేను నా పిల్లల్ని పోయేదన్నా, ఇక నా పిల్లలు అయిపోయారు అనుకున్నాను. మొత్తానికి అయితే మొత్తం ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం మాట్లాడాలో ఇక నాకు అయిపోయింది. ఇక నాకు అయిపోయింది స్టోరీ, ఇక్కడికే చాప్టర్ క్లోజ్ అనుకున్నా. నేను చాప్టర్ క్లోజ్ అనుకున్నా. ఇక కథ అంబులెన్స్ ఎక్కించేసరికి నాకు ఇట్లా సరికి అతను పాపం అంబులెన్స్ అతను ఏం చేసిందంటే ఆక్సిజన్ పెట్టిండు. అప్పటికి ఆక్సిజన్ లెవెల్ నాకు సరిపోవడం లేదు, సరిపోతే ఏం చేసిండు మళ్ళీ ఆక్సిజన్ లెవెల్ మొత్తం పెంచిండు. మొత్తం పెంచగానే అంబులెన్స్ అనేది చెప్పిండు పేషెంట్ కొద్దిగా సీరియస్ అవుతుండు, అంబులెన్స్ ఫస్ట్ స్పీడ్ పోనీ అన్నాడు. ఇక స్పీడ్ పోయేసరికి కన్నా ఇక అంబులెన్స్ కొద్దిగా ఆక్సిజన్ లెవెల్ నా బాడీకి తగ్గలంగానే అప్పుడు కొద్దిగా నాకు ప్రాణం తిరిగి వచ్చి పెయిన్ గురించి అన్న. ఇక పెయిన్ అయితే తట్టుకోలేదు. ఇప్పుడు ఇట్లా కూర్చుంటారు కదా, అప్పుడు అసలు కాలు ఇట్లా క్రాస్ పోయిందంటే అసలు లేదు. అసలు అంటే మామూలుగా అప్పుడు చూసినప్పుడు వీడియోలలో చూసినప్పుడు అయితే కాలు ఇరిగినట్టే కాలు ఇరిగి నేను కూడా ఆల్మోస్ట్ అనుకున్నా, అసలు అవ్వడం లేదన్న. ఇట్లా టచ్ చేస్తే ప్రాణం వస్తుంది, ఏం చాలో అర్థం అవుతలేదు నాకు ఆ టైంలో. అసలు పోగానే హాస్పిటల్లో పోగానే ఇక వాళ్ళ అంబులెన్స్కి దింపి ఎక్స్రే రూమ్లోకి తీసుకెళ్ళి ఎక్స్రే దిగగానే డాక్టర్ సార్ ఏం చెప్పినట్టే చూసి ఇది ఏమంత ప్రమాదం లేదు, ఫ్రాక్చర్ కాలేదు, మేబీ నరలకు ఏమైనా తగిలిందా ఫస్ట్ మనం ఒత్తిడి స్కాన్ చేయాలి సరే అని చెప్పి మనం కూర్చున్నా. లేకపోతే అప్పుడే స్పాట్లో ఎవరు వచ్చిందంటే మన మినిస్టర్ సార్ వచ్చిండు, అడ్లు లక్ష్మణ్ సార్ వచ్చిండు, సంజయ్ కుమార్ సార్ వచ్చిండు, మళ్ళా ఇక కార్యకర్తలు మా చైర్పర్సన్ మేడం కూడా వచ్చింది, మా వన్ మేడం కూడా వచ్చింది, నందయ్య మా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సార్ అతను కూడా వచ్చిండు. రాగానే అందరూ పరామర్శించారు, ఏంది ఇట్లా జరిగింది సార్ ఏం చెప్పినట్టే నాకు భరోసా ఎక్కడ వచ్చింది. సార్ ఏం చెప్పింది, సాయినికి రాకపోతే నేను యశోద హాస్పిటల్ పంపిస్తా, స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా, మా పిల్లలకి మాట్లాడి నేను మంచి వైద్యాన్ని అందిస్తా అని చెప్పి డాక్టర్లకు ఎప్పుడు మంచిగా మెరుగైన వైద్యం అందించాలి. మిత్రులకు ఏం సమస్య ఉన్నా కాపాడుకోవాల్సింది మనమే, ఎందుకంటే మన ద్వారానే ఏమున్నా వాళ్ళ ద్వారానే మనము ఏమన్నా సందేశాన్ని ఇవ్వాలన్నా ఏం చేయాలనుకున్నా వాళ్ళు అలాంటి రిపోర్టర్స్ మనము కావాలని చెప్పి సార్ ఏం మాట్లాడినట్టే అక్కడ మీకు హెల్త్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్న గారిని అడిగింది. అన్న లేవు సార్ మాకంటే, ఇప్పుడు ఇవి అయిపోయినాక మొత్తము ఎంతమంది ఉంటారో వాళ్ళ నేమ్స్ రాసి ఇవ్వండి సీను మాకు, నేను ప్రభుత్వంతో మాట్లాడిపించి మీకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ అయ్యేటట్టు చేస్తాను. చేయగానే సార్ ఏం చెప్పినట్టే హాస్పిటల్లో ఏం ఛార్జెస్ తీసుకోవద్దు, ఫస్ట్ సొల్యూషన్ ఎట్లా అంటే సార్ ఏమన్నాడంటే అక్కడ హాస్పిటల్ డాక్టర్ సార్ ఫణీంద్ర డాక్టర్ సార్ అతను ఏమన్నాడంటే సార్ ఫస్ట్ మనం బాడీ మొత్తం చేపిస్తాం సార్, ఎందుకంటే తొక్కులాటలా పోయింది కదా సార్, తొక్కులాట పోయినాక ఎట్లా అవుతుందేమో సార్ చెప్పాలి, మేము ఎక్కడికి తగిలింది నార్మల్ బొక్కగా అయితే ఏం లేదు, మేబీ మన పార్ట్స్కు దెబ్బ తగిలించేమో మనం చూద్దాం. ఫస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళేసరికి ఇక నాకు మొత్తం స్కానింగ్ తీసేసరికి బయట కూర్చున్నాం, లోపలే ఇట్లా కనుక్కొనే ఉండండి. కనుక్కొని కొద్దిసేపటికి మనకు ఎవరు వచ్చారు, జీవన్ సార్ వాళ్ళ అబ్బాయి వచ్చిండు, సార్ వచ్చింది, మా కార్యకర్తలు అంత సార్ వాళ్ళ అనుచరులు వచ్చి చూసి బిల్లు కట్టి మాట్లాడుతూ అప్పుడే మన దావ వసంత మేడం, మళ్ళా జీవన్ సారు, ఎల్రమ్మ సార్ వీళ్ళు వచ్చారు. వీళ్ళు రాగా వీళ్ళు వచ్చి సారీ రా బాబు, ఇది కావాలని ఏదో మిస్టేక్ గా జరిగిపోయినది, మనం ఏం చేస్తాం సార్, రాలేదు వస్తా అని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చినట్ట, చూడడానికి వస్తున్నా అని చెప్పినట్ట. అయితే హాస్పిటల్ తెలిసిందా కాలేజ్ చెప్పినట్టు తెలిసింది అతనికి, సార్ కేటీఆర్ గారికి తెలిసి వస్తున్నాం అని చెప్పి మెసేజ్ చేసిరట. సార్ వస్తుండు, కేటీఆర్ సార్ వస్తుండు హాస్పిటల్కి అనగానే సరే అని చెప్పి ఇక వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు. ఆయన రాకపోయి వాళ్ళు ఇట్లా మాట్లాడి నన్ను బయటకు తీసుకొచ్చే లోపల మినిస్టర్ సార్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. మినిస్టర్ సార్ విత్ ఇన్ మినిట్స్ ప్రెస్ మీట్ ఆపి మరి నన్ను ఇట్లా పరవేశిద్దామని క్యూనిస్ రిపోర్టర్ సాయి మంచుడు అని చెప్పి సార్ ఎమ్మెల్యే సార్ వీళ్ళందరూ ఏం చేసినట్టు అప్పటికప్పుడు వచ్చేసారు. వచ్చి కలవగానే కేటీఆర్ సార్ అయితే రాలి, ఇక రిపోర్ట్స్ పోయాడు స్కాన్స్, జీవన్ రెడ్డి సార్ వచ్చి వీళ్ళందరూ సార్ రా బాబు ఏమనుకోకు, ఇది అనుకోకుండా జరిగిపోయిందిరా బాబు, ఎట్లా అయిపోయిందా అంటే మొత్తం ఇట్లా మాట్లాడుకుంటే మన సంజయ్ సార్ వచ్చి కోర్టులో ఎమ్మెల్యే సార్ వచ్చిండు, సార్ ఇది ఏంది సార్ ఏమన్నా ఇట్లా ఇంతమంది వస్తారు, మన మాక్సిమం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేస్ మంత్రి అందరు వచ్చారు, మీరు ఇంతమంది వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఎట్లుండాలి సార్, కలిసి ప్రోటోకాల్ ఏంది సార్, ఇప్పుడు నేను అదే నాకు ఏమన్నా అంటే నా ఫ్యామిలీకి ఏంది సార్, నాకేంది ఏం ఆదుకునేటోళ్ళు సార్, ఎంత ఆదుకున్నా ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం వస్తుందా, నా ఫ్యామిలీకి నేను చూపించుకోగలుగుతాను ఏమన్నా, నన్ను నమ్ముకొని ఉండాలి సార్ అని చెప్పేసరికి సార్ ఏమంటూ జరిపింది బ్రదర్ అని చెప్పి రిపోర్ట్స్ ఇవ్వని చెప్పి రిపోర్ట్ చూసిండు సాయి, ఇప్పుడు నీకు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, జస్ట్ మీకు మజిల్కి కొద్దిగా మజిల్ పేరు ఉంటుంది, మజిల్ తగ్గింది అని చెప్పి చెప్పేసరికి ఆ మత్తు సూ కొట్టేసరికి నాకు అక్కడ ఏం అర్థం కాలేదు. సరే రిపోర్ట్ తీసుకొని సార్ వచ్చారు, మాట్లాడారు,
ఇక మేడం వాళ్ళు కూడా మనకు కొద్దిగా ఆర్థిక ఒక 10,000 ఇచ్చారు. దావాసం మేడం ఇచ్చారు. పోయినాం. పోయేసరికి ఇక హాస్పిటల్లో చూసి మన కేసు కాదు ఇది, మనకి మన బోన్ ప్యాచర్ అయితే మనం మాట్లాడవచ్చు తప్ప ఇది నరాలకు సంబంధించింది. రాము సార్ దగ్గరికి వెళ్ళాలి, సాయిరామ్ హాస్పిటల్ రాము సార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసరికి సరే అని చెప్పి ఇక్కడికి వచ్చారు. సార్కి ఆల్రెడీ మాట్లాడి చూసేసరికి ఇక సార్ ఫస్ట్ ఆల్రెడీ మాత్రం ట్రీట్మెంట్ రెడీ చేసి పెడతాం, పేషెంట్ని పంపించండి అని చెప్పాను. అయితే అక్కడ మేము చెప్పడం మర్చి అక్కడ ఏంటంటే జిగట్ సార్ వాళ్ళ అబ్బాయి అన్న పేరు అంత ఐడియల్ కానీ అతను కూడా వచ్చి ఒక 10,000 ఆర్థిక సాయం చేసింది. 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసి వచ్చి రాగానే సార్ ఏమన్నాడు, సార్ అప్పుడప్పుడే నాకు రెస్పాన్స్ అయ్యి సార్ మీకు ఇది ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, మీరు ఉండాలని చెప్పి చేతికి సెలెన్స్ మెడిసిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 10 నిమిషాలకు మళ్ళీ మా యూనియన్ మెంబర్స్ వచ్చారు. యూనియన్ మెంబర్స్తో పాటు మా అడవాళ్ళ లక్ష్మణ్ అన్న కూడా వచ్చింది. వచ్చి సాయినితో మినిస్టర్ మాట్లాడుతున్నాడు, సాయి అన్న లక్ష్మణ్ మాట్లాడుతున్నాడు అంటే సరే అన్న మాట్లాడతాను, సార్తో మాట్లాడాను. సాయి ఎట్లుంది సార్ ఇప్పుడు అంటే, సార్ పర్లేదు సార్ కానీ కొద్దిగా పెయిన్ అవుతలేదు సార్, కాలు మీద తక్కువ అవుతుంది నాన్న, ఏం టెన్షన్ నీకు ఇప్పుడు ఓకే అన్న, నేను లక్ష్మణ్ మాట్లాడతాను, నువ్వు హైదరాబాద్ వెళ్ళి నేను నీకు స్పెషల్ మంచిగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాను కానీ ఫోన్ పెట్టేసాను. మాట్లాడబెట్టాగానే అన్న నీకు 10,000 పంపించింది మినిస్టర్ సార్ 10,000 పంపించింది అని తీసుకొని ఇక కూర్చొని మాట్లాడదాం. మా టౌన్ ప్రెసిడెంట్ రాజేందర్ అన్న, శశిధర్ అన్న, వీళ్ళు ఇంకా చాలామంది మా రిపోర్టర్స్ వచ్చారు. రంజిత్ అన్న వీళ్ళందరూ వచ్చి ఇక మనం మాట్లాడి ఒక 1 అవర్ ముఖ్యంగా ఒక 12 గంటల వరకు ఉన్నారు మా రిపోర్టర్స్ అంతా. అంటే కరెక్ట్ 3:40 to 4 మధ్యలో మొత్తం బ్లాస్ట్ ఆ టైంకి వచ్చేసి మొత్తం 3:40 మొత్తం. అది ఎలా జరిగిపోయింది అంటే అన్న, ఒక సముద్రం పక్కన ఒక గూడు, ఆ నీళ్ళు వచ్చి ఎట్లా కొట్టుకుపోయి సైలెంట్ అయిపోతుందో మొత్తం ఎలా అయిపోతుందో అలాగే అయిపోయింది. కానీ చాలా మంది మా రిపోర్టర్స్ కూడా దెబ్బలు తగిలినాయి, చాలా గాయపడ్డారు. కానీ ఎన్ని కెమెరాలు ఒక 10 కెమెరాలు ఈజీగా ఉన్నాయి అన్న, పెద్ద 10 కెమెరా, చిన్న కెమెరా, మైక్స్, లోగోస్, ఆ లోగోస్ కు పెట్టిన మైక్రో మైక్స్ చిన్నవి, అవి మొత్తం చాలా ధ్వంసమైనవి. చూడని కూడా చాలా ఉన్నాయి. కానీ రిపోర్టర్స్ కు మాత్రం చాలా గాయాలైనవి, వాళ్ళు బయటకు రావడం లేదు. చిన్న గాయాలు కదా అని చెప్పి రావడం లేదు. సరే చిన్న గాయం అయితే మేము కూడా అలా చేసేవాళ్ళం, కానీ లేవని పరిస్థితి, చనిపోయే పరిస్థితి, ఆక్సిజన్ బ్రీతింగే ఆగిపోయింది మొత్తం. నాకు ఎట్లా అన్న, ఏం చేస్తాం ఆ మూమెంట్లో, మనం బ్రీతింగ్ అయిపోయింది. అయితే ఇక దగ్గర ఉండి మా ప్రెసిడెంట్ సిటీ శ్రీనివాస్ అన్న ఇక వాళ్ళ పెద్దలు ఉండి దగ్గర ఉండి నాకు తీసుకుపోయి హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినాం కన్నా ఇక అదే ఏం బిల్లు ఉన్నా నేను చూసుకుంటా అని జీవన్ రెడ్డి చెప్పిండు, అన్న ఏం బిల్ అయినా మేము చూసుకుంటాము, మీరు దీన్ని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు, మేము అండగా ఉంటాం. కేటీఆర్ సార్ చెప్పినట్టు ఏమున్నా మేము సాయి కుమార్ కుటుంబానికి అండగా ఉంటాం. మన సార్ కూడా చెప్పిండు, మన మినిస్టర్ సార్ లక్ష్మణ్ సార్ కూడా చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు సాయి కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఓకే అన్న, ఇప్పుడు జరిగింది ఇది చిన్న దెబ్బనే, ఓకే అని చదువుకుంటాం. బట్ ఇదే మేజర్ అయిందంటే నా పరిస్థితి ఏంది, ఇలాంటివి పొలిటికల్ పరిస్థితి అన్న. కాల్ పెయిన్ అయితే ఓకే అయిపోయింది అన్న, బట్ బాడీలో నిన్న నేను బాడీ ఈ కాలంలో వల్ల ఇవి మొత్తం నేను చూడలేకపోయినా అన్న, నేను చూసుకోలేకపోయినా. ఎందుకంటే నాకు ఆ పెయిన్ కన్నా నాకు ఏది గుర్తుకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేబీ సంజయ్ సార్ చూపించేది ఉండే అనుకున్నాను. తర్వాత ఈ రోజు మార్నింగ్ అడిగి వచ్చి సార్ చూపించేది ఉండే, సార్ ఏం సజెషన్ ఇస్తుండేనేమో సార్ చూపించేది ఉండే అనుకున్నా. కానీ ఇక కోర్టులో సంజయ్ కుమార్ సార్ వెళ్ళిపోయి కేటీఆర్ నాకు ఫోన్ చేసిన సాయి, కేటీఆర్ గారు ఏమున్నా నేను చూసుకోమన్నాడు, హాస్పిటల్ ఖర్చు తెలుసుకోండి సరే అని చెప్పా. అయితే మార్నింగ్ మబ్బు లేవగానే ఇక పెయిన్ తట్టుకోలేకపోతున్నాయి. ఒక పెయిన్ కాకపోతే ఒక పెయిన్ కుడుతుంది, ఒకటి కాకపోతే ఒకటి కుడుతుంది, మొత్తం బాడీ ఆల్మోస్ట్ చూసారు కదన్నా ఎంత డేంజర్ అయిందన్న. ఇక మొత్తం మచ్చలు కమిలిపోయినట్టు అయిపోయింది. ఇక్కడ తొడకు, కాళ్ళకు ఇది మొత్తము ఇది అయిపోయింది అన్న. ఇగో ఇలా జరిగిపోయినాయి మొత్తం, ఇట్లా దెబ్బలు ఇట్లా పడ్డాయి, ఒత్తినాయి. ఇంకోటి ఏంటంటే అలా షూస్ ఎట్లుంటాయి అన్న బౌన్సర్లు అవి మొత్తం, అది ఒకడైతే మొత్తం తొక్కింది అన్న కాలు. కానీ మేబీ ఇక వీపులో మొత్తం పడిపోయింది అన్న, ఆల్మోస్ట్ లేపిరు అక్కడ లేపిరు కాబట్టి లేకపోతే నాది కూడా అయిపోయింది. ఒక రిపోర్టర్ కోసం పోయినా పాపం, అతను ఎందుకు అతను చూస్తారు కానీ రిపోర్టర్ కోసం పోయినట్టు ఇది అన్న జరిగింది. ఇప్పుడు మార్నింగ్ లేసరికి ఏదో ఒకటి పెయిన్ వస్తుందన్న. ఇప్పుడు కిడ్నీ నడుములు విపరీతంగా వస్తుందన్న, నడుము
ఆ, అంటే ఛాతీ- ఇక్కడ కాకపోతే ఇంకా వేరే కడికి షిఫ్ట్ చేయడానికి మాట్లాడారు మరి అలా ఏం మాట్లాడలేదు ప్రస్తుతం అయితే డాక్టర్ సాబ్ చెప్పింది ఈ హాస్పిటల్ ఎప్పుడు ఇక్కడ ఉన్నామన్న. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు నాకు కూడా అయితే కూర్చోాలంటే అవ్వట్లేదు అన్న. కానీ కాకపోతే నాకు భయం అవుతుంది. ఇప్పుడు వెళ్తా ఓకే, ఇప్పుడు నేను డాక్టర్ సాబ్తో మాట్లాడినా, సార్ అంటే నేను మెడిసిన్ చెప్పినా అది తీసుకురండి పోదాం. సరే వెళ్ళిపోతే సార్ మీరు వెళ్ళిపోతా అంటే నేను రాస్తాను. కానీ మా వాళ్ళు కొంచెం భయపడుతుంది. మా నీ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లుంది అంటే వెళ్ళిపోతే సేఫ్ అని ఉంటాం కదా వెళ్ళిపోతే సేఫ్ అని అంటే కొంచెం నొప్పులు లోపల నొప్పులు లోపల నొప్పులు మళ్ళీ బయట ఎట్లా ఓకే మంచి మెడిసిన్ రాసుకున్నాం అన్నట్టు ఉంది. కానీ కొద్దిగా మా ఫ్యామిలీ కూడా టెన్షన్ తీసుకుంటే ఇప్పుడు వస్తావు ఇక్కడ టెన్షన్ పడుతుంది ఇంటికాడ మళ్ళీ ఏమైనా అయిందనుకో మళ్ళీ మనకు ఫేస్ ఉండదు కదా. మళ్ళీ సార్ గిట్లా అవుతుంది అంటే మేము డబ్బులు పొమ్మన్నారమ్మా అది పొమ్మన్నారమ్మా అంటారేమో అని చెప్పి ఇక ఏం మాట్లాడుకోకుండా ఇక సైలెంట్ గా ఆలోచించుకో ఉందాం. ఇక ఈ రోజు ఏముంది, ఈ రోజు నైట్ అయితే కూడా చూసాం. ఒక 2 days చూడు, ఒక 2 days నైట్ కాదు 2 days చూడు. రేపు సాయంత్రం వరకు ఎట్లుంటుంది పరిస్థితి అని చూసిన తర్వాత డిశ్చార్జ్ కావాలా లేకపోతే వేరే కాడికి ఇంకా చేంజ్ కావాలనేది అర్థమవుతుంది. సార్ చెప్పిండు అన్న బాడీ నొప్పులు అనేది నీకు ఎట్లుంటాయనే తెలుస్తుంది. అయితే ఇవి ఇప్పుడు కాదన్న, ఇప్పుడు మనకి ఏంటంటే ఇది పడుకుంటున్నాం కదన్న, పడుకొని సడన్ గా లేసరికి ఏదో ఒకటి ఒక చెస్ట్ నోయడం కానీ మన మజిల్స్ నోయడం కానీ నడుములు నోయడం కానీ ఇవి మొత్తం టోటల్ బాడీ నుంచి మనకు బాగా ఇట్లా అంటే పుండు ఎట్లా అంటే అన్న అది మొత్తం మీద చేపలు బండకేసి రాసి ఇట్లా అయిపోయింది అన్న. అట్లా కొద్దిగా నేను నా ఫిజికల్ గట్టి ఉండడం వల్ల అన్న ఆ దేవుని దేవ వల్ల మనం కొద్దిగా బతికి బయటపడ్డాం. అంతేగాని ఇక అక్కడ నా ప్లేస్ లో వేరేడు ఉంటే అన్న ఇక అది చెప్పని అవసరమే లేదు. అక్కడ చూసిన వాళ్ళే డాక్టర్స్ కూడా ఏంటది దాని ప్లేస్ లో వేరేడు ఉంటే సంజయ్ కుమార్ సార్ అయిపోయింది మన నీ ప్లేస్ లో ఎప్పుడో ఇది అయిపోయింది సార్ కూడా ఎల్లరమ్మ సార్ కూడా అదే ఇప్పుడు నేను కూడా కింద పడ్డాను. ఇక వేరే ఉంటే అది ఎట్లా ఏదో ఏమో ఇక ఇదన్న జరిగింది. అయితే రైట్ నిన్న ఇది జీవన్ రెడ్డి గారు కేటీఆర్ గారి భేటీతో ఉద్రిక్తత నెలకొన్నది. ఆ నెలకొన్న నేపథ్యంలో జర్నలిస్ట్ సాయి క్యూనిస్ రిపోర్టర్ తొక్కిసలాటలో ఒక రిపోర్టర్ను కాపాడబోయి తను ప్రమాదంలో పడ్డట్టయింది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ జర్నలిస్ట్ సాయి కూడా అండగా నిలవాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ స్థానికంగా ఉన్న నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు వీళ్ళకు అండగా ఈ కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు.